హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో డిష్ వాషర్ యొక్క మెయింటెనెన్స్ అండ్ దాంట్లో వాడే లిక్విడ్స్ అండ్ డిటర్జెంట్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. నచ్చితే మాత్రం వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇప్పుడు నేను ఓపెన్ చేసిన క్యాప్ వచ్చేస్తే దాంట్లో రిన్ సైడ్ అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి డిటర్జెంట్స్ వాడతాము అని అంటే నార్మల్గా అంటే చాలా కంపెనీస్ ఉండేయండి. దాంట్లో ఎస్పెషల్గా బాగా ఫేమస్ ఏంటి అంటే ఫినిష్ అనేటువంటిది బాగా ఎక్కువ అంటే మంచిగా వాష్ అవుతుంది అనమాట. డిషెస్ అనేవి మంచిగా వాష్ అవుతాయి. నార్మల్గా అయితే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయండి. అంటే ఈ ఫినిష్కి సంబంధించిన అన్నీ కూడా కొంచెం కాస్ట్ ఉంటాయి. బట్ కాకపోతే అవుట్లుక్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఇవి కాకుండా ఎఫీ వాష్ అని, ఫార్చ్యూన్ అని కొన్ని కంపెనీస్ కూడా ఉంటాయి. బట్ కాకపోతే ఎస్పెషల్గా అయితే దీనికి ఇది ఫేమస్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసిన క్యాప్లో రిన్ సైడ్ వేస్తున్నా. ఈ రిన్ సైడ్ దేనికి అంటే నార్మల్గా మనం గిన్నెలు అనేవి లోడ్ చేస్తాం కదా, వాటిలలో నీట్గా అంటే పైన అంతా షైనింగ్ రావడం కోసం ఈ రిన్ సైడ్ వాడతాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేస్తే డిటర్జెంట్ కూడా ఫినిష్ ద డిటర్జెంట్ ఉంటుంది. సో దాన్ని ఫిల్ చేసేది కూడా ఇప్పుడు మీకు అక్కడ ఓపెన్ చేసిన అది ఉంది కదా, అక్కడ ఒక బటన్ ఉంటుంది, అంటే మామూలుగా హోల్డ్ లాగా ఉంటుంది అనమాట. దాని దగ్గరికి ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేస్తే సాల్ట్ ఫిల్లింగ్. ఇప్పుడు దీంట్లో ఉన్నదంతా అసెంబుల్ అనమాట. బయటికి తీసుకోవచ్చు, ర్యాక్స్ అన్నీ కూడా బయటికి డ్రాగ్ చేసి తీయొచ్చు అనమాట. నేను సాల్ట్ ఫిల్లింగ్ కోసం అంటే నార్మల్గా ఒక దాంట్లో కంటైనర్లో వేసుకున్నాను అనమాట సాల్ట్ అంతా కూడా. ఇప్పుడు అక్కడ ఓపెన్ చేసే క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ దగ్గర ఇన్లెట్ దగ్గర మనము ఆ సాల్ట్ అనేది దాంట్లో ఫిల్ చేయాలి. 1 kg సాల్ట్ అనేది సరిపోతుంది అనమాట దాంట్లో ఫిల్ చేయడానికి. ఈ సాల్ట్ కూడా ఫిల్ చేసేటప్పుడు నార్మల్గా మనం ప్యూరిఫైర్ వాటర్ ఉంటాయి కదా, అక్కడ ఏమైనా తక్కువ ఉంటే ఆ వాటర్ని దాంట్లో ఇన్లెట్లో వేయాలి. ఈ సాల్ట్ ఏం చేస్తుంది అని అంటే మన వాటర్ని, అంటే మనం ఇన్లెట్కి వచ్చే వాటర్ ఉంటుంది కదా, వాటిని స్మూత్ చేస్తుంది అనమాట. నార్మల్గా అయితే టీడీఎస్ లెవెల్ని బట్టి మనం డిష్ వాషర్ తీసుకోవాలా వద్దా అనేది కంపెనీ వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. కొన్ని ఏరియాస్లలో టీడీఎస్ లెవెల్స్ హైగా ఉంటుంది, కొన్ని అక్కడ అట్లా ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు మనకు సరిపోదా అనేది మనం చెక్ చేయించుకోవాలన్నమాట. వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే మనకు డిష్ వాషర్ సజెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేస్తే నేను అక్కడ క్లీనింగ్కి సంబంధించిన అదంతా కూడా అక్కడ మనం డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే అక్కడ కలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన ఏరియా. నెక్స్ట్ వచ్చేస్తే ఈ మన ర్యాక్స్ అనేవి కూడా మనం బయటికి ఓపెన్ చేసుకోవచ్చు, క్లీన్ చేసి మళ్ళీ రిటర్న్ మనము లోపల లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.